హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం సిరీస్ స్టార్ట్ చేస్తాం చెప్పాం కదా, అప్లో సిరీస్. ప్రజెంట్ అయితే సిరీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఈ రోజు అంటే స్పెషల్, ఈరోజు మేడే అండ్ అందరికి మేడే శుభాకాంక్షలు. యాక్చువల్లీ మేడే రోజు కార్మికుల దినోత్సవం అంటారు, అంటే మనకు సెలవు ఈ రోజు యాక్చువల్లీ. బట్ మనం ఈ రోజు కూడా కష్టపడాలి. సిచ్యువేషన్ అనేది మనకు బ్యాడ్గా ఉంది కాబట్టి, అంటే బుకింగ్స్ పరంగా కాదు, మన సిచ్యువేషన్ అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి డ్యూటీ చేస్తుంది ఈ రోజు కూడా. మనం 1 మంత్ ఛాలెంజ్ తీసుకుంటున్నా. ఈ 1 మంత్లో మనకు సిఎన్జి బోను ఒక 1 lakh రూపీస్ సంపాదించాలనుకుంటున్నా. దానికి ఎంత హార్డ్ వర్క్ అవుతుందో అంత హార్డ్ వర్క్ చేస్తాను. 1 lakh అయితే మ్యాక్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా. ఒకవేళ అది కంపల్సరీ మ్యాండేట్ రీచ్ అయితే అని చెప్పలేను, బట్ నేనైతే నాతో అయిన కాడికి నేను ట్రై చేస్తా. ప్రజెంట్ డ్యూటీ స్టార్ట్ చేస్తా. సిఎన్జి ఫిల్ చేసుకొని బాలనగర్లో మనం డ్యూటీ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు ఛాలెంజ్ వచ్చి 6,000 బిల్ అనుకుంటున్నా. మనం 6,000 చేస్తే రోజు, ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఒక 2-3 డేస్ హాలిడేస్ వచ్చిన 1 మంత్లో 2-3 డేస్ హాలిడేస్ వచ్చి మనం ఒక రోజుకి 6,000 బిల్లు చేద్దాం. 6,000 బిల్లులో మనకు సిఎన్జి ఒక 1400-1500, మనం సిఎన్జి వచ్చేసి 1400 వేసుకుందాం. ఫుడ్కి ఒక 100 రూపాయలు, 1500. 1500 ప్లస్ ఒక 500, 600, 500 వచ్చేసి సారీ 1400 సిఎన్జి వేసుకుందాం. లేదా 1500 వేసుకుందాం. 1500 సిఎన్జి, 800 వచ్చేసి 800 వచ్చి కార్ రెంట్, 23 అయింది. 23 మన ఫుడ్కి ఒక 200, 2500 ఇవ్వబోతే మనకు 3,500 కావాలా. 3,500 ఇంటూ 30 డేస్. ఓకే, అలా అయితే మనకు అవుతుంది. 6,000 బిల్ అవుతుందా లేదా అని ఒక డౌట్ నాకు కూడా. ఎందుకంటే రోజు 6,000 బిల్ అయితే అవ్వదు. 3,500 ఇంటూ 30 డేస్ 1,05,000 అవుతుంది. ఒకవేళ మనం 20 డేస్లో 1,00,000 రూపాయలు సంపాదించాలంటే, బుకింగ్లు వస్తున్నాయి, రేట్ బాగాలేవు, అందుకే యాక్సెప్ట్ చేస్తలేను. 26 డేస్లో మనకు చేయాలంటే, సారీ 10 లక్షలు పెట్టారు మిస్టేక్లో. మనకు బాలనార్ వేస్తుంది, అది బాగాలే పడతలేదు రేటు, అది వదిలేసేయండి. మనము 1,00,000 రూపాయలు 20 రోజులు వేయాలంటే రోజుకు 3,800 కావాలా. మన టార్గెట్ అయితే రోజు 2 సిఎన్జీలు, 1,500 సిఎన్జి, 800 గ్యాస్, సారీ 800 రూపీస్, 1,500 సిఎన్జి, 800 రూపీస్ కార్ రెంట్, 200 రూపీస్ ఫుడ్కు. మొత్తం మీద 2,500 రూపీస్ మనం పోను 3,500 రూపీస్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, అంతా దేవుని మీద భారం వేసి నడుపుతున్నా. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. అండ్ వీడియోస్ కూడా ఒక రోజు లేట్ వస్తుంది. మండే వీడియో, ట్యూస్డే వీడియో, వెనస్డే అట్లా వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి. మ్యాక్స్ అదే రోజు ట్రై చేస్తా. ఒకవేళ రాకపోతే మాత్రం ఒక 1-2 డేస్ వెయిట్ చేయండి. మీకు ఇప్పటి నుంచి పైన లోగో వస్తుంది, దాని కింద మన డేట్ వస్తుంది, కింద ఎంత టార్గెట్ చేసినా మీకు ఎండింగ్లో చూపిస్తా. సిఎన్జి ఎంత పోయింది అని లాస్ట్లో ఎండింగ్ చూపిస్తా చెప్పడం, ప్లస్ అండ్ కింద చూపిస్తాను మీకు డిస్ప్లే పైన కూడా లాస్ట్కు. ఫస్ట్ అయితే చూపించా, ఫస్ట్ చూస్తే మీరు మొత్తం చూస్తలేరు కాబట్టి ఇక్కడ చూడాల్సింది 1,00,000 రూపాయలు కాదు, నా కష్టాన్ని, నా శ్రమని. ఈ రెండు చూడండి కొంచెం. ఈ రెండు చూసిన తర్వాత కామెంట్ చేయండి. డైరెక్ట్ కామెంట్ ఎవరు చేయకండి. ఆ 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎంత టైం పడుతుంది. అండ్ ఈ సిరీస్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, అప్పులల్లా నేను ఇన్ని రోజులు చేసింది చేసుకుంటే వెళ్ళా, బట్ అక్కడ నాకు మైండ్ డైవర్ట్ అయిపోయి నేను కూడా సరిగ్గా చూపించలేకపోయినా. ప్రజెంట్ అయితే ఒక ఫోకస్ మీద ఉన్నా. నేను ఒక గోల్తో స్టార్ట్ అయిన నేనే మారిపోతున్నా. అందరి లెక్క నేను మారిపోయి నేను అసలు ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. తర్వాత రియాలిటీ అర్థమై నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఒక ఫోకస్ మీద చేస్తున్నా. ఏం జరిగినా ఈ సిరీస్ అయితే ఆపదలుచుకోవాలి నేను. ఎవరు ఏమనుకున్నా కంటిన్యూ 30 డేస్ 1,00,000 రూపాయలు వస్తారో అది చూపిస్తాను. దీనివల్ల కొత్త కారు కొనుక్కోకండి ఎవరు కూడా. ఈ 1,00,000 రూపాయల వల్ల 1,00,000 వస్తుంది కదా, చూపించేసాడు నేను కొనుక్కుంటా అంటే అది మేము ఊరుకొస్తాం అన్న. దాంట్లో ఎంత శ్రమ ఉంది అది అన్ని చూసుకున్న తర్వాత డిసైడ్ కండి. ప్రజెంట్ అయితే రైడ్స్ వస్తున్నాయి, నేను స్టార్ట్ చేసేస్తాను బుకింగ్ని. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అప్పటికి ఒక పాయింట్ దిగిపోయింది సిఎన్జి బంక్లో నుంచి రాగానే. ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది బంకులలో. కొట్టినప్పుడు బాగానే ఎక్కుతుంది, బయటకు రాగానే ఒక పాయింట్ పోతుంది. అదేం దరిద్రం మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొంచెం వీడియో క్లారిటీ మేబీ డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఒక్కోసారి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు సన్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం క్లారిటీ తగ్గుతుంది. మన పెద్ద ఫోన్ ఏం కాదన్న. మళ్ళీ కొంతమంది డైలీ రొటీన్ వీడియో కావాలంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే డైలీ రొటీన్ వీడియో ఏముండదు అన్న. నా లైఫ్లో జరిగేది ఏంటి, మార్నింగ్ 3 o'clock ఇవ్వడం, పోయి టీ తాగడం, మళ్ళా టీ తాగడం, రోజుకు ఒక 10 ఛాయలు అవుతాయి. ఇందులో నా లైఫ్లో రొటీన్ ఏం లేదు. సినిమాకి పోవాలని లేదు, ఒక పబ్ పోవాలని లేదు, ఏదీ లేదన్న. ఒకటి నా గోల్ అంతా ఏంది, ఈ అప్పులు తెరుపుకొని ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నా. మేబీ డిసెంబర్ వరకు క్లియర్ అయిపోతే మన కార్ కూడా
చిన్న ఆప్షన్ మీద సొంతం అయిపోద్ది. ఒక చిన్న అమౌంట్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకోవచ్చు కార్ని. మొత్తం మీద ఒక 2 lakhs లేదా 3 lakhs ఇచ్చేసి క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏమవుతుందో అంత దేవుని మీద భారం. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. 90% ₹1,00,000 సంపాదించేది చూస్తా. ఒకవేళ కాకపోతే లైట్ తీసుకుందాం. సిఎన్జి బోన్ నేను చెప్పేది, ఓన్లీ సిఎన్జి బోన్ నేను చెప్పేది, కార్ రెంట్ బోన్ కాదు. సిఎన్జి బోన్ ₹1,00,000 చేద్దామని. అందులో కార్ రెంట్, నా అప్పులు, నా ఫుడ్, నా రూమ్ రెంట్ ఇవన్నీ తీయంగా ఎంత వస్తుందో చూపిస్తా లాస్ట్. రోజు రోజు ఎవరెవరికి ఎంత కొడుతున్నా చూద్దాం అనుకుంటున్నా. బట్ కొంచెం ఇష్యూ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నా. ఒక పేపర్ మీద రాసుకుంటా ఎంత మిగిలిందని. దాన్ని బట్టి మీకు లాస్ట్లో చూపిస్తా ఎవరికి ఎంత కట్టినని. ఈ డే వన్ చూపిస్తే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వేరే వాళ్ళతో ఇక అర్థం చేసుకోండి. మ్యాక్స్ ఎంత మిగిలింది, ఎంత ఖర్చు అయింది, ఆ రెండే చెప్తాను మీకు. మిగతాది ఏం చెప్పదలుచుకోవాలి ఈ వీడియోలో. అండ్ కొంచెం మోటివేషన్ అంటే నా లైఫ్లో జరిగిన స్టోరీ చెప్పుకుంటూ వెళ్తుంటా. ఎవరిదో ఎందుకు, నా లైఫ్సే నేను చెప్పుకుంటా. నా లైఫ్లో ఎక్కడెక్కడ డౌన్ఫాల్స్ అయినా, ఎక్కడ ఎవరు మోసం చేశారు, ఎందుకు చేశారు, తప్పు నాదే వాళ్ళదే అని క్లియర్ కట్గా మీకు చెప్తుంటా. ఇట్లా మొహమాట పడేది ఏముంది. మీకు అప్పు ఉందని చెప్పుకున్నోడిని నా తప్పులు చెప్పుకొని నాకు తప్పేం లేదు. నేను ఇక్కడ మిస్టేక్ చేసా, మీరు చేసుకోవద్దని చెప్తాను. మీకు నచ్చితే మాత్రం ఈ సిరీస్ సపోర్ట్ చేయండి. కంటిన్యూ చేస్తా. ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేస్తాను అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి. కంపల్సరీ వీడియో మేబీ మంచిగా వస్తాను అనుకుంటున్నా నేను. అది 30 minutes 20 minutes అనేది తెలియదు, కానీ మంచిగా అవుట్పుట్ మాత్రం సూపర్గా ఇస్తా. సపోర్ట్ చేయండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజు ఎర్నింగ్స్ చూసాయి 103 ఉంది. ప్రెషర్ లేదు. నిన్న అట్లనే జరిగింది. ఈట కొట్టించాం బాల్నార్లో, పడిపోయింది ప్రెషర్. మన దాంట్లో 2 పాయింట్లు ఉంది. 7 కిలోలు ఎక్కాలి లేదా 6.5 ఎక్కాలి. నాకు తెలిసి 500 ఎక్కితే గొప్ప అనుకుంటున్నాం. 550 లాస్ట్. ఇది వచ్చేసి మనం సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేస్తాం హెచ్పి బంకులో బాలనగర్. ప్రజెంట్ 0.3 ఉంది కదా, దాన్ని 0 చేసేద్దాం మనం. ఓకే, ఇది వచ్చేసి వెహికల్ సర్వీసింగ్. ఇది 0ది 9,000 చేంజ్ అయింది, దగ్గరికి వచ్చింది 1,03,000 కిలోమీటర్లు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనం డ్యూటీ స్టార్ట్ చేద్దాం. అది కూడా ఏం చేస్తాం మీకు. ఇది వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఓలా వన్ సైడ్ అండ్ ర్యాపిడో ఇటు సైడ్. చూడండి ఆన్ చేయగానే మోగుతుంది. ఓకే, 3 కిలోమీటర్ పికప్ అంట. వేస్ట్, మనకు అది వర్త్ కాదు, అందుకే అయినాం. ఈ టైంలో మనకు సిఎన్జి దొరకడం గొప్ప అంటే అది 3-4 కిలోమీటర్ పికప్ అంటే మొత్తం కాదు చేయదు. వెయిట్ చేద్దాం. చెర్లపల్లి 21 కిలోమీటర్లు 390 అంట. తీసుకోను. మనం బాలనగర్ నుంచి ప్రజెంట్ ఐడిపిఎల్ సైడ్ వెళ్తున్నా. ఎందుకు అంటే మనకు ఇక్కడ బుకింగ్స్ వస్తున్నాయి, బట్ అవి అన్ని లాంగ్ పికప్లు వస్తున్నాయి. సరే, ఒక 4 కిలోమీటర్లు పికప్ బోన్ ఫిక్స్ అయినప్పుడు మనం దాన్ని వదలకోవడం ఎందుకు, అదే డైరెక్ట్ ఐడిపిఎల్ పోయాం అనుకో మంచి బుకింగ్ అనేది వస్తుంది. ఇటు వై జంక్షన్ వెళ్ళొచ్చు, బట్ వై జంక్షన్లో బుకింగ్లు ఉండవు. కొంచెం వీడియో క్లారిటీ తగ్గింది అనుకుంటున్నా. మేబీ దేనికి తగ్గిందో అర్థం కాలే, పర్లేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. కెమెరా ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. యా, ఇది మనం ప్రజెంట్ పెట్రోల్ షార్టేజ్ అంటారు చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బంక్ కనిపిస్తుంది కదా, ఇండియన్ ఆయిల్ ఎంత ఖాళీగా ఉంది చూడండి. ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారు. అందులో ట్యాంకర్ కూడా లోపల కనిపిస్తుంది మీకు. లెఫ్ట్ సైడ్ ట్యాంకర్ కనిపిస్తుంది చూడండి. సిఎన్జి అయితే ఫిల్ చేస్తున్నారు, సారీ పెట్రోల్ అయితే స్టాక్ ఉంది. బట్ జనాలు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. ఒకటే బంక్, ఇక్కడ మైలేజ్లో అయితే తేడా ఏం రాదన్న బంక్లలో. వాళ్ళు డెన్సిటీ చూసుకోండి మీరు. బంక్ల డెన్సిటీ మెయిన్ కావాల్సింది. ఆ బంక్ వాళ్ళు డెన్సిటీ ఏమన్నా తక్కువ చేయడానికి ఆస్కారం ఉంది, అంతేగాని అక్కడ ఏదైతే వాళ్ళ బంక్లో నిలువుంచుతారో దాన్ని బట్టి మీకు డెన్సిటీ చేంజ్ అవుతుంది. ఆ బంకు కావాలని అలా మిక్సింగ్ చేయరు. మిక్సింగ్ చేస్తే వాళ్ళకి ఏం రాదన్న, మన బండ్లు ఖరాబ్ అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఒక పేరు పోతుంది. ఇది ఏంటంటే వాళ్ళకి వచ్చిన స్టాక్ బట్టి ఏదో బై మిస్టేక్లు ఉంటుంది, అంతకుమించి ఏముండదు. 14 కిలోమీటర్ 274 పడుతుంది, బట్ పికప్ వచ్చి 2.6 ఉంది. వెళ్తలేను.
ఇది వచ్చేసి మనం బాలనగర్ వై జంక్షన్లో యూటర్న్ చేస్తున్నాం. సారీ, బాలనగర్ ఎక్స్ రోడ్లో. బుకింగ్స్ మోతున్నాయి, బట్ అది వై జంక్షన్ పోతుంది 3 కిలోమీటర్లు. మళ్ళీ ఇటే రావాలా బౌద్ధుపల్లి, అందుకే తీసుకోవట్లే. మనం ప్రజెంట్ ఐడిపిలో వెళ్తున్నా. ఐడిపిలో చూద్దాం ఎలా ఉంటుందో. జై హనుమాన్ది మనకు దండ పోయింది, దండ వేద్దాం. కొంచెం నాకు ట్యాబ్ అడ్డంగా ఉంది. ట్యాబ్ ఇక్కడ పెట్టుకున్నాం ప్రజెంట్. యాక్చువల్లీ ఇక్కడ పెడదామని చూస్తున్నాం, బట్ కొన్ని డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్న. స్క్రీన్ 2 స్క్రీన్లు డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆలోచించి మామూలుగా ఇప్పుడు పైన పెట్టుకున్నా. ఎప్పుడు ఇక్కడ పెడతా టవల్ పెట్టి. ఈ టవల్ పెట్టిన కారణం ఏంటంటే మనము ఈ కింద ఇది ఉంది కదా, ఇది పడిపోతుంది. యాక్చువల్లీ మీరు పెడితే మనకు కింద పడిపోతుంది ట్యాబ్. అందుకే ఇలా పెట్టేసి ట్యాబ్ని మనం పొజిషన్ తీసుకొని వెళ్తాను. చూడండి, ఈ పొజిషన్లో పెట్టేసి ట్యాబ్ని. దీనివల్ల మనకు ఏం ప్రాబ్లం లేదు, నాకు లేదు, బాగానే ఉంది. నాకు కన్వీనియంట్గా ఉంది డ్రైవింగ్లో. ఎందుకంటే నాకు సిటీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ రోడ్లు నాకు అంత ప్రాబ్లం లేదు. సిటీ రోడ్లకు అభ్యంతరం ఏముండదు. సిటీ రోడ్కు ఏంటంటే కొంచెం ఎప్పుడైనా బుకింగ్లు వచ్చినప్పుడు మాత్రం, ఇట్లా బుకింగ్లు వచ్చినప్పుడు కిందికి తలకాయ వేసినప్పుడు ఏమవుతుందంటే మనం వ్యూని మిస్ అయిపోతున్నాం. ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా చూస్తాం కదా కిందికి, ఇలా చూసేసరికి ఏమవుతుందంటే పోతుంది అది. దానివల్ల ఓన్లీ బుకింగ్ వచ్చినప్పుడు నేను రన్నింగ్ లేకుండా సైడ్కి ఉన్నప్పుడు చూసుకుంటా. రన్నింగ్లో మాత్రం ట్రిప్పులు వదిలేస్తాను, ఇప్పుడు వదిలేసినట్టు. యా, మనము కిలోమీటర్ వచ్చేసాం. బంక్ నుంచి 0 వేసుకొని ఒక పాయింట్ వెన్ చేయండి. మనం ఈ మంత్ మధ్యలో మనం పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ప్రజెంట్ అయితే వేస్ట్, ఫుల్ ట్యాంక్ చేయాలని ఇష్టం లేదు, అండ్ డబ్బులు లేవు మన దగ్గర. మనకు బుకింగ్ వచ్చింది మియాపూర్ డ్రాప్. పికప్ వచ్చేసి చూడండి 1.3 కిలోమీటర్స్ ఉంది. 278 వచ్చింది 14 కిలోమీటర్లకు. ఓకే, మనం బయలుదేరుతున్నాం పికప్కు. చూద్దాం ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో. ఫస్ట్ మీరు ఈ ట్రిప్లన్నీ చూడండి, మీకు డిసైడ్ అవుతుంది. పీక్ అవర్స్లో ఒక రేట్ వస్తుంది, నార్మల్ టైంలో ఒక రేట్ వస్తుంది. అన్ని రేట్లు ఒక తీరు రావు. అన్న మార్నింగ్ టైంలో ఈ రేటు పోయారు, ఆ టైం అనకండి. మాకు తెలుసు ఏ టైంలో రేటు పోవాలో మాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఆ రేట్లే మూడతాము. మీరు చూసేసి అన్న మీరు లాస్ట్ టైం ఇంత చెప్పారు దయచేసి అనకండి. మాకు ఒక రేట్ ఉంటుంది, మాకు తెలుసు ఏ టైంలో ఎట్లా పోవాలని. ఆ రేట్ మీదకి వెళ్తున్నాం. తక్కువ రేట్ అయితే ఇప్పటిదాకా నేను వెళ్ళినా మీకు చూపించిన మిస్టేక్ అయిందని అక్కడ చెప్పనీకి ఏముంది. ప్రజెంట్ అయితే మనకు బుకింగ్ వచ్చింది, వెళ్తున్నా. చూద్దాం కస్టమర్ వెయిటింగ్ ఉండో లేదో. ఇక స్క్రీన్ అయితే నేను రన్నింగ్లో పెట్టానన్నా, ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటా టైమింగ్ బట్టి. ప్రతిసారి అయితే ఆఫ్లో ఉంటుంది, దాన్ని టచ్ కూడా నేను సామాన్యంగా. ఎప్పుడన్నా నా మూడ్ బాగాలేనప్పుడు సాంగ్స్ పెట్టుకుంటా, లేదంటే కస్టమర్స్ మనకు ప్రైమ్ ప్లే బుకింగ్ ఎక్కువ వచ్చినప్పుడు మూవీ పెట్టడం కానీ ఏదైనా సాంగ్స్ పెట్టడం కానీ జరుగుతుంది. నార్మల్ టైంలో నేను కాల్స్ మాట్లాడడానికి టైం సరిపోదు. ఐడిపిఎల్లోను పికప్కి వెళ్తున్నా, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. మనకు బుకింగ్ వచ్చింది, పక్కనే పికప్ డ్రాప్ అయిన తర్వాత 1 కిలోమీటర్ ఉండే దగ్గరికి వచ్చేసాం. కస్టమర్ కోసం వెయిటింగ్. కస్టమర్ మేబీ రెడీగా ఉన్నాడు అనుకుంటున్నా. వల్ల పడ్డది రైడ్. చూద్దాం, కస్టమర్ ఇస్తేనే అనుకుంటా. మనకు ఒక బుకింగ్ వచ్చింది, వెళ్తున్నాం పికప్కు. ప్రజెంట్ హోడోమీటర్ రీడింగ్ వచ్చి 57 కిలోమీటర్స్. సూపర్గా ఉంది బిజినెస్ ఈరోజు. చిన్న చిన్నవి కొడితే పెద్ద దాంట్లో ఏం లేదు, పెద్దవి పడుతున్నాయి. నేనే తీసుకోవట్లే. 30 కిలోమీటర్లు 700 అట్లా పడుతున్నా కూడా తీసుకోవట్లే. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపే మ్యాక్స్ అనుకుంటున్నాయి ఇవాళ. పెద్ద రేట్స్ అయితే వెళ్ళొద్దు అనుకుంటున్నా. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సిటీలో బుకింగ్స్ ఉన్నాయో తెలీదు. రెండోది ఏంటంటే నేను ఏవైతే ఏరియాలో పాపులర్ ఏరియాస్ ఉంటే ఆ ఏరియాని కొడతా, మిగతా ఏరియా కొను. దీంట్లో ఎవరిని కాపీ కొట్టకొచ్చినా మళ్ళీ కింద కామెంట్లో అతను కొట్టిండు మీరు కొట్టిండు అనకండి. నాకు నచ్చితేనే వెళ్తా రైడులు, అంటే వెళ్ళాను అసలు. నేను వచ్చేసి కొంచెం నాయిస్ రావచ్చు మేబీ, లేదా లౌడ్ రావచ్చు. బడ్స్ కనెక్ట్ చేయలేను. ర్యాపిడోలో వచ్చి 970 అయింది. ఓలాలో 1000 రూపాయలు అయింది. ప్రజెంట్ ఒక బుకింగ్ వచ్చింది మనకు 8% ఎక్స్ట్రా కానీ, బట్ మనకి 8 కిలోమీటర్లు 336 రూపాయలు ఏమి వచ్చింది. వెయిటింగ్ ఫర్ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మలేషియన్ టౌన్షిప్ నుంచి మన మినర్వా పడ్డది. పొద్దు నుంచి మనం మినర్కే పోతున్నాం వస్తున్నాం ఖాళీగా. చిన్న చిన్న టాప్ పెట్టుకుంటా. ఈసారి అక్కడే ఉందాం, పడ్డదాకా వెయిట్ చేద్దాం. మేబీ కస్టమర్ ఇంకా రాలేరు, వస్తారేమో చూద్దాం. ఇది వచ్చేసి ఓలాలో 3001 ఉందండి. ర్యాపిడోలో వచ్చి 1150 రూపాయలు మొత్తం. మనం కౌంట్ చేద్దాం. 3988 రూపాయలు ప్లస్ 1150, 4248 రూపాయలు అయింది. సిఎన్జి వచ్చి మనకు
2 పాయింట్స్ ఉంది. 140 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే, 140 కిలోమీటర్స్లో మనకు అయింది 4248. 140 డివైడ్ బై 30 రూపాయల కిలోమీటర్ పడ్డట్టు ఈరోజు. చూద్దాం సిఎన్జి ఎంత పడుతుందో. మనం ప్రజెంట్ సిఎన్జి కోసం వెళ్తున్నాం. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సిఎన్జి కోసం వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్దాం. బుకింగ్స్ అయితే పడతలేవు, చాలాసేపు చూసా. అండ్ మనం ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళి ఫిల్ చేద్దాం. ప్రెషర్ ఉన్నా లేకున్నా ఫిల్ చేసుకొని మనం ఒక 100 రూపాయలు ఎక్కువ వేద్దాం సిఎన్జికి. ఒకలా 500 పట్టింది అనుకో, 600 వేద్దాం. మేబీ నా గెస్ట్ ప్రకారం 700 ఒక సిఎన్జి అయితే అనుకుంటున్నా. మనం మార్నింగ్ కొట్టించిన సిఎన్జి వచ్చేసి అది ఎలా లెక్క కౌంట్ చేస్తాం అంటే, మనం వెహికల్ ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ క్లోజింగ్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనది నిల్ ట్యాంక్ అనుకోండి. ఒక నిల్ ట్యాంక్ అనుకున్న 800 సిఎన్జి. 800 సిఎన్జికి 34,200 ఇస్తే మనకి ఎంత మిగులుతుంది? 3,400 మిగులుతుంది. మన అనుకున్న టార్గెట్ వచ్చింది. బట్ మనం ఇక్కడ ఇంకోటి ఏంది, మన వెహికల్ రెంట్ తీయలేము. ఈ వెహికల్ రెంట్ తీస్తే మనం అనుకున్న టార్గెట్ 1,00,000 రూపాయలు రీచ్ అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ సిఎన్జిలో ఇప్పుడు ఫిల్ చేసింది కాకుండా నెక్స్ట్ సిఎన్జిలో వచ్చి మనం సిఎన్జి పైసలు అండ్ వెహికల్ రెంట్ పైసలు తీసేసినాం అనుకో, మళ్ళీ సిఎన్జి నింపనికి పైసలు, ఆ 3 తీస్తే అంటే యావరేజ్గా మనం ఒక 500 సిఎన్జికి మనం దగ్గర ఒక 2,000 బిల్లు చేసాం అనుకోండి 500 సిఎన్జిలో. అప్పుడు మనకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. చూద్దాం, మ్యాక్స్ ఫిల్ చేసేసి ఇంకో 2,000 బిల్లు చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు గ్యాస్ నింపించుకోనికి వెళ్తున్నా. మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ సిఎన్జి నింపంగా 2,000 బిల్లు చేయాలా. పడుతున్నాయి బుకింగ్లు, బట్ ఏంటంటే మనకు సిఎన్జి దిక్కు పడతలేవు. మళ్ళా మన అదృష్టం బాగాలేక లైన్ పడదు అనుకోండి, సిఎన్జి లైన్ ఎక్కువ ఉందనుకో ఇబ్బంది పడతాం. అందుకు వెళ్తున్నా. చిన్న డ్రాప్ ఏదే వస్తలేదు, అన్ని పెద్ద పెద్ద వస్తున్నాయి. ఇక అది బంద్ చేద్దాం అనుకున్నా, బంద్ చేయలే. ఇప్పుడు బంద్ చేసేస్తా. షూటింగ్ అది పడుతున్నాం చూసా. 3,100, అది వచ్చేసి 1,100, మొత్తం 4,200 బిల్ అయింది. ప్రశాంతంగా వెళ్తాం. ఇక టిప్పులు అంటే అవి ఎంత వచ్చినాయి కూడా తెలియదు, మనము లెక్క వేయట్లేం కాబట్టి. డ్యూటీ ఆన్ చేస్తాను, మళ్ళీ డ్యూటీ మొత్తంకి బంద్ ఏం లేదు. మన టార్గెట్ వచ్చి 6,000. రెగ్యులర్గా 6,000 చేస్తే మనకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది కాబట్టి 6,000 పెట్టుకుందాం మనం రోజు. ఈ ఎట్లయినా ఈ 3-4 డేస్ పక్కా అవుతుంది అనుకుంటున్నా. బండ్లు లేవు అండ్ కస్టమర్స్ కూడా మనకు డిమాండ్ నడుస్తుంది పెట్రోల్ ఇష్యూ వల్ల. పెట్రోల్ ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్. పొద్దున కూడా మీకు వీడియోలు చూపించా మార్నింగ్ షూట్లో. ఎక్కడ చూసినా మీకు క్యాబ్లే కనిపిస్తున్నాయి, ఓన్ ప్లేట్ తక్కువ. ఇగో అక్క చూడండి ఎట్లా పోతుందో, ఇంత భయం లేదు. ఒకటి ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంది, అంతమించి ఏం లేదు. ఆల్మోస్ట్ క్రాస్ అయిన తర్వాత ఇండియన్ బ్రేక్స్ వాడుతున్నా అక్క. కార్ మన బైక్ ఇచ్చిన బ్రేక్లు వాడతలేదు, కింద 2 లెగ్స్ పెడతారు కదా, ఇండియన్ బ్రేక్స్. చలో మనం వెళ్దాం. అంతా దేవుని మీద భారం. ఇంకొక 2,000 కావాలని ఊరుకుంటున్నా. చిన్నవి కొడదాం. పెద్దవి కొడితే 2,000 బిల్ ఎట్లా అవ్వదు, చిన్నవి కొడితే 2,000 అవుతుంది. ఏర్పడకుండా ఒక 10 రైలు కొడితే అయిపోతుంది. చూద్దాం, 200 కాడికి ఒక 10 రైలు కొట్టాం అనుకో. ఇక ఏది ఉంటుంది డిపెండింగ్, ఒక హాఫ్ అన్ అవర్ ట్రిప్ అయ్యేటట్టు చూసుకుందాం. వీడియోలు ఎంత ఎక్కువైనా కూడా చూడండి, దయచేసి సపోర్ట్ చేయండి. ఏమన్నా మార్పులు తేవాలంటే చెప్పండి, మార్పులు తెద్దాం వీడియోలో. ఇదైతే 1,00,000 రూపాయల ఎర్నింగ్స్ ఛాలెంజ్. 30 డేస్ మధ్యలో ఒక రోజు ఉండకపోవచ్చు. నేను చిన్న పని మీద బయటకు వెళ్ళాలి, ఒక పనికి మళ్ళీ పని ఒకటి ఉంది. ఆ పని కోసం అన్న పోయి రావాలి. నేను 15వ తారీఖు 14వ తారీఖు వీడియో రాకపోవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ అన్నీ బాగుంటే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి 15వ తారీఖు. కాకపోయిందంటే ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. 15 డేస్ ఎర్నింగ్స్ అయితే పక్కా వస్తాయి. 30 డేస్ ఎర్నింగ్స్లో ఒక్క రోజు రాదు అందులో. అది డేట్ ఏ రోజు అని మీకు 10వ తారీఖు చెప్తాను, ఏ రోజు రాదని వీడియో. ఇది వచ్చేసి మనం 666 పట్టింది. అంటే యాక్చువల్లీ 650 రూపాయలు పడితే మనం 10 రూపాయలకి ఇచ్చాం. ఏం చేస్తాం, ఇచ్చి ఒక నేడుపు మనకు ఉండదు కాబట్టి మనకు కూడా టిప్పులు వస్తాయి కాబట్టి ఇవ్వాలి. ఇచ్చేసి 10 రూపాయలు, దానికి ప్రాబ్లం లేదు. 656 రూపాయలు అయితే 660 రూపాయలు ఇచ్చాం. మనకు బిల్ ఎంత అయింది చూద్దాం. ఓకే, ప్రజెంట్ వచ్చి బిల్లు చూస్తే చూడండి. ఇది వచ్చేసి 3,100. ఇది ఒకటి 1,150 రూపాయలు ర్యాపిడోలో. ఓకే, మనం మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, 4,248 రూపాయలు మైనస్ 666, 3,500 వచ్చింది మనకు. ప్రజెంట్ వచ్చి 3,500 మనం ఉన్నాం. బ్రైట్నెస్ ప్రాబ్లం. ఓకే, 3,500 మనకు మిగిలింది. గ్యాస్ ఫోను మనకు
25 వస్తుంది కాబట్టి ఎంత 7,000 అందుకు మనం రోజుకు 3,000 30 డేస్. ఓకే, మనకు కావాల్సింది మనకు మిగిలింది 2700. మిగతా దానికోసం కష్టపడదాం. ఇప్పుడు 2700 మిగిలింది కాబట్టి ప్లస్ 800 అనుకుంటా. 800 కష్టపడి సిఎన్జి పైసలు సిఎన్జి ఒక 300 ఇట్లా తీసేస్తే 3800 మనకు మిగిలాల్సింది. అయితే మనం అందులో అన్ని పోను 3500 మిగిలాలి. చూద్దాం. లెట్స్ ట్రై. మనకు 144 కిలోమీటర్స్ అయింది. ప్రజెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న ఇది ఏదో సుక్కలు పడ్డాయి. వర్షం పడ్డదో వెంబడదో, వర్షం అయితే లేదు. చూడండి, ఆర్టీసీ క్రాస్ రోడ్. కెమెరా క్లారిటీ బాగాలేదు, బట్ తీశాను. ప్రజెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. చలో మనం డిస్ప్లే ఆన్ చేసుకుందాం. బుకింగ్ కూడా వస్తుంది. 10 కిలోమీటర్ 300 అంట. కెమెరా ప్రాబ్లం వచ్చింది, మేబీ లెన్స్ ప్రాబ్లం అనుకుంటా. మధ్యాహ్నం బాగానే వచ్చింది, ఇప్పుడు ఏమైందో తెలీదు. చూసారు కదా, మనకు మిగిలింది 3500 మిగిలింది. బట్ మనం అలా వెహికల్ రెంట్ గిట్ట తీయాలి కాబట్టి ఇంకా వెహికల్ రెంట్ తీయగా మనకు 2700 వచ్చింది. మనకు అది కాకుండా 3500 కావాలి మనకు టార్గెట్ రీచ్ కావాలంటే. ఎప్పటికప్పుడు టార్గెట్ రీచ్ చేద్దాం. ఒకవేళ ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూస్తున్నాం. తక్కువ అయితే ఏంటంటే రేపు పొద్దున భారం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకు టైం ఉంది, అందుకే కంటిన్యూ చేస్తున్న డ్యూటీ. ప్రజెంట్ ఆన్ చేసా, చూద్దాం ఎటు పడుతుందో చూద్దాం. ప్రజెంట్ వచ్చి మనకు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. కొంచెం ముందరికి వెళ్ళి ఒక టీ తాగి స్టార్ట్ అయిపోదాం. టైం వచ్చేసి ప్రజెంట్ 6:30 అయింది. మనం 9:30 వరకు నడవడానికి ట్రై చేద్దాం. రేపు పొద్దున మళ్ళీ చేయాలి కాబట్టి వాళ్ళు ఆపేద్దాం. 9:30కి ఆపేసి ఒకవేళ యావరేజ్గా మనం ఎంత అని దాని ఏమంటారు, ఎంత సిఎన్జి కాలింది అని ఒక అంజాది వేసి డే ఎండ్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ బై మిస్టేక్ లో ముందే ఎండ్ చేసి రేపు పొద్దున కలుపుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ. ఒక రోజు లేట్ అయినా పర్లే, వీడియో కొంచెం లేట్గా రిలీజ్ చేస్తా వీడియోని పూర్తి డీటెయిల్ తీసుకొని. కుక్కడపల్లి పడుతుంది, బట్ పికప్ లాంగ్ ఉంది. చూద్దాం. ముందర ఆల్రెడీ ట్రాఫిక్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదో నడుస్తున్నట్టు ముందర ట్రాఫిక్ జామ్ ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. టైం 6:30 అవుతుంది, బట్ పోలీసు వాళ్ళకి మాత్రం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఈ టైంలో తాగి నడుపుతారు, ఓకే, గుడ్ థింగ్ అది. బట్ ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ లో అలసిపోయి ఉంటున్నాం మనం, మళ్ళా వీళ్ళు చేసే పనికి ఇంకా అలసిపోతున్నాం కాబట్టి కొంచెం అవాయిడ్ చేసుకోండి అన్న. ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ప్రశాంతంగా డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళి తాగేది ఉంటే డ్యూటీలో మాత్రం ఎవరు తాగకండి దయచేసి. చూడండి, అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆల్రెడీ పోలీసులు ఆపారు. చెప్పాం కదా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని. టైం అండ్ టైంలో పెడుతుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్. అది అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది పరిస్థితి. చూసుకొని జాగ్రత్తగా బండి అయితే తీయకుండా తాగినప్పుడు. అదొక సజెషన్, అది ఒక బ్రదర్ లెక్క. ఒక బుకింగ్ వచ్చింది 1000 రూపాయలది. పికప్ ఎడని తెలియదు, కానీ 1000 రూపాయలు బుకింగ్ అయితే వచ్చింది. ఎత్తిస్తా. 1000 రూపాయలు ట్రిప్ వచ్చిందని ఎత్తిన. ప్రజెంట్ పికప్ వచ్చి మనకు 900 మీటర్లు ఉంది. బట్ అది ముత్తంగి డ్రాప్, అది రింగ్ రోడా సిటీ అని కూడా చూడలే. ఎత్తంగి ఎత్తే 1000 రూపాయలు కదా, మనం ఎందుకు వదులుకోవాలి 1000 రూపాయలని. మన టార్గెట్ అయిపోతుంది కదా. 1000 రూపాయలు చేస్తే మనకు కావాల్సిన 600, ఒక 400 చేంజ్ పోయినా మనకు ఇంకా 500 ఉంటుంది కాబట్టి మనకు టార్గెట్ అయిపోద్ది. ఫినిష్ అయితే కాబట్టి అందుకే ఎత్తాను. అది ఒక టార్గెట్ అయిపోతే ఆపేద్దాం. అది ఇన్ కేస్ కిలోమీటర్లు ఎక్కువ ఉంటే మాత్రం కస్టమర్ని అడుగుదాం, సార్ కొంచెం సిఎన్జి ఇష్యూ ఉంది, పెట్రోల్ ఇష్యూ ఉంది, ఏదో ఒకటి చెప్పి కస్టమర్ దగ్గర 100-200 ఎక్కువ తీసుకున్నాం. ఆ 100-200 కాడ మనం ఇన్ని రోజులు అడగకుండా వదిలేసా. బట్ ఇప్పుడైతే అడుగుతా కంపల్సరీ. వీడియో అయితే మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఇంకొంచెం ఇప్పుడు ఈ ట్రిప్ అయిన తర్వాత మీకు డీటెయిల్గా చూపించేసి వీడియో ఎండ్ చేసి, ఒకవేళ మ్యాక్స్ వస్తే మండే కానీ ట్యూస్డే కానీ వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ కాకపోతే మాత్రం ట్యూస్డే మార్నింగ్ వచ్చేస్తా వీడియో. దయచేసి వీడియో అయితే చూడండి తప్పకుండా. మొత్తం అప్లో సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను చెప్పే కదా. ఈ మంత్ నుంచి మంత్ ఎండింగ్ వరకు 31 రోజులలో ఎంత సంపాదించా, ఎంత కట్టినా, నా ఖర్చులు ఎంత అయింది, నా ఫుడ్ ఎంత అయింది అన్ని డీటెయిల్గా చూస్తా వీడియోలో. పక్కా చూడండి. ఈ డే 1 ఇది. డే 1 లో మీకు ఎండింగ్ లో చెప్తాను ఎంత ఖర్చు వచ్చిందని. దయచేసి ఫస్ట్ నుంచి చూడండి అన్న. నేను ఏదైనా మాట్లాడే దాంట్లో మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ అండ్ లాస్ట్ చూస్తున్నారు. ఇది చెప్పి అలసిపోతున్నా, మళ్ళీ చెప్తున్నా. కొంచెం మొత్తం చూడండి, టైం కేటాయించుకొని. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, చేంజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే పికప్కి వెళ్తున్నా. పికప్ వెళ్ళిన తర్వాత డ్రాప్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తా ఎంత అయిందని. ఇది వచ్చేసి మనం డ్రాప్ అయిపోయింది పటాన్చెరు అని చెప్పాం కదా. 35 కిలోమీటర్లు 764.
ఇది చాలా తక్కువ బిల్లు. బట్ ఏం చేస్తాం, మనకు ఆప్షన్ లెక్క తీసుకుంది ఇది. 764 వచ్చింది 35 కిలోమీటర్స్కు. వర్త్ కాదు, కస్టమర్ యాక్చువల్లీ ₹1000 ఉండే, అది అడ్రస్ చేంజ్ చేయడం వల్ల అట్లా అయిపోయింది. మనకు చిన్న మీటింగ్ ఉంది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత. ప్రజెంట్ వచ్చి సిఎన్జి బంక్ వచ్చా పటాన్చేరు, కస్టమర్ దింపేసి. ఎందుకు వచ్చానంటే మీకు చూపించాలి కదా ఎంత ఆగిందని. ప్రజెంట్ 3 పాయింట్స్ తక్కువ ఉంది, 182 తిరిగింది, మనకు 140 కాడేమో తీశాను. ఓకే, ప్రజెంట్ మనం ఫుల్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎంత అయిందని. మన బిల్ వచ్చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చూపిస్తా చూడండి. ₹3,862. ఇది వచ్చేసి ₹1,150 కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, 1150 ప్లస్ 3862. ఇది మా గ్రూప్లో ఒక అప్డేట్ వచ్చింది చూడండి. ప్రజెంట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. రేపు మొబైల్లో హెచ్చరిక శబ్దం వినపడుతుందంట. అదేంటంటే అలర్ట్ టైపు. ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా డైరెక్ట్ పాపప్ కిందకి అందరికి ఆ ఏరియాలో మెసేజ్ రానికి. చూద్దాం, అది మన తెలంగాణకు ఉందా ఏపీకి ఉందో తెలియదు. ఇక్కడైతే ఏపీ అని రాస్తారు, తెలిసిపోతుంది. రేపు 11:15 నుంచి 12:15 మధ్యలో జరగచ్చు అంట ట్రయల్ రన్. ఇది మన బిల్లు ₹3892 ఓలా, ₹1,150 ర్యాపిడో, మొత్తం కలిపి ₹5,042. ఒక ₹100-150 టిప్ వచ్చిండొచ్చు. ప్రాపర్గా ఎంత వచ్చింది తెలియదు, ఒక 150 వేసుకుందాం మన ఖర్చులకు. మొత్తం కలిపి 5,200 బిల్ అయ్యుండొచ్చు. బాగానే ఉంది. మనం 3 పాయింట్స్ కాబట్టి 16 అంతే ఉంది.